వెల్కమ్ బ్యాక్. అనంతపురంలో అటెంప్ట్ మర్డర్ ఆరోపణలు హాట్ టాపిక్గా మారాయి. ఆంధ్ర నుంచి బ్రేకింగ్ వస్తోంది. తనను లారీతో ఢీకొట్టించేందుకు పరిటాల సునీత, సురేంద్ర కుట్ర చేశారని ఆరోపించారు వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఒక్క ఆరోపణతో రాప్తాడు రాజకీయాల్లో హీట్ పుట్టించారు వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. పరిటాల సునీత, సురేంద్ర తనను టార్గెట్ చేశారన్నారు. సింగనమల దగ్గర తన కారును లారీతో ఢీకొట్టించి చంపాలని చూశారన్నారు. నలుగురు మాజీ ఎమ్మెల్యేలు హత్యకు గురైనటువంటి ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఒక మాజీ ఎమ్మెల్యే గన్మెన్లు తొలగించినారంటే అర్థమేముంది? నిన్న లారీతో గుర్తించబోయినారు సునీత, సురేంద్ర జాయింట్ వెంచర్లో. మీ కాంబినేషన్లో ఈ సినిమా ఫ్లాప్ అయింది. మా డ్రైవరు మంజునాథ్ అప్రమత్తంగా ఉండి స్ప్లిట్ సెకండ్లో కేవలము అర్ధడుగు దూరంలో మేము మిస్ అయ్యాం. మా మీదకి వచ్చిన లారీ అర్ధడుగు దూరంలో మిస్ అయ్యాం. తనపై జరిగిన హత్యాయత్నంపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర ఇద్దరు కలిసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని అంతమొందించాలనే ప్రయత్నం చేసినారు. దీని వెనక నారా లోకేష్ హస్తం ఉందని నేను ఆరోపిస్తానా. నిరూపించాల్సిన బాధ్యత, వారి నిజాయితీ నిరూపించాల్సిన బాధ్యత జిల్లా ఎస్పీ గారిది, డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైసీపీ అధికారంలోకి వచ్చాక తన ప్రత్యర్థులకు కౌంట్ డౌన్ మొదలవుతుందన్నారు తోపుదుర్తి. ఈ 2 ఏళ్లు పార్టీని నడుపుతాం, 4వ సంవత్సరం జనమే నడుపుతారు పార్టీని, 5వ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి అనేది విన్న తర్వాత కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. మరోవైపు తోపుదుర్తి ఆరోపణలన్నీ అవాస్తవమంటున్నారు టీడీపీ నేతలు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడంటూ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఫైర్ అయ్యారు. హత్య రాజకీయాలంటూ మాపై చేస్తోన్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఆయన. అతను హత్య చేయడానికి వచ్చారంటారు. ఎవరైనా హత్య చేయాలంటే మా టిప్పర్ని ఎవరైనా వాడతారా? అక్కడే దగ్గరలో మా క్రషర్ ఉంది. ఆ క్రషర్కి తిప్పుకోవడానికి డ్రైవర్ అటువైపు వెళ్తుంటే మా రైట్ సైడ్ తిప్పడానికి, అనంతపురం నుంచి రైట్ సైడ్ తిప్పడానికి ప్రయత్నం చేస్తే ఎంతో స్పీడ్తో వచ్చిన వాహనాన్ని 10 అడుగుల దూరంలో 10 మీటర్ల దూరంలో దాన్ని గమనించి బ్రేక్ కొట్టి మావాడు ఆపాడని అతని నోటితోనే అతనే చెప్పాడు. ఈ ప్రకాష్ రెడ్డి నోటితోనే 10 మీటర్ల దూరంలోనే డ్రైవర్ బ్రేక్ కొట్టి ఆపాడని చెప్పాడు. ఎప్పుడైతే టిప్పర్ని అక్కడ ఎస్ఆర్సీ అనేది కనిపించిందో అతనిలో ఒక ఉగ్రేత అంటే ఒక రకమైన చాడిజం బయటకు వచ్చి అప్పుడే డ్రైవర్ని కూడా కొట్టడం జరిగింది. టిప్పర్ మీద రాళ్ళు ఇసరడం కూడా జరిగింది. ప్రాణభయం ఉందంటే వాడిని కొట్టడం తప్పే. అంటే కోపంలో కొట్టే వేరు, కానీ మరీ కూడా వచ్చి హత్యా రాజకీయాలు మా పైన నెట్టడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్యగా నేను చెప్తున్నాను. మేము ఎప్పుడూ హత్యలు చేయలేదు, హత్యా రాజకీయాల జోలికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. కానీ అతను హత్యా రాజకీయాలు చేస్తున్నారు, చిల్లర రాజకీయాలు చేస్తున్నది ఈ ప్రకాష్ రెడ్డి.